శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి. బోటు సరిగ్గా లేదు, పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల 46 మంది చనిపోయారు, 5 గల్లంతయ్యారు. వాంటింగ్గా చేశారు మీరు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు. ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు. అదేవిధంగా మీ సొంత జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మతులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మతులు చెయ్యకపోతే ఆ గేట్లు పగిలిపోయి 40 మంది చనిపోయారు. మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. అదేవిధంగా కరోనా టైంలో రియా హాస్పిటల్లో, ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయటంలో, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేయాల్సిన ప్రభుత్వం తెలిసి కూడా సప్లై చేయకపోవటంతో 100 మంది చిన్నారులు కరోనా బారిన పడి చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. మీరు తెలిసే 100 మందిని ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు. అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. తిరుమల పవిత్రతని అపవిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా. కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? చెప్పులతో తిరిగారు, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? టీటీడీని మొత్తం ఒక ఏటీఎం మెషిన్గా మీ నాయకులందరూ మార్చేశారు. దీని గురించి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. మీ నటి శ్రీలతా రెడ్డి ఎలియాస్ రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలతా రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే. దాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. అంతేకాదు అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, ఒక అన్య మతస్థుణ్ణి ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవడం, అతను గొల్ల మండపం ఎక్కి మరీ ఈవిడ గారి ఫోటోలు తీయడం,